ఫస్ట్ నుంచి కూడా మీరు రాజకీయాల వైపు వద్దాం అనుకున్నారా? లేకపోతే చదువుకున్నాం గదా! ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుందాం అనుకున్నారా? ఉద్యోగం నా ఆలోచన లేదన్న. ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నతనం 7థ్, 8థ్ నుంచి మొదలుకుంటే నేను స్కూల్‌లలో కూడా నేను లీడర్‌నే. ఇంటర్మీడియేట్‌లో లీడర్‌నే. డిగ్రీలో లీడర్‌నే. పీజీలో లీడర్. ఎక్కడ పడితే అక్కడ నేను ఆహ్, హ్మ్, ఆ సమస్యల మీద కొట్లాడేటోడిని తప్ప నేను ఎక్కడ కూడా ఇంకోటి చెప్తున్నాను కదా! నేను ఎంఏ చేసినా, నేను తర్వాత ఐటీఐ చేసేసినా, ఏదో ఏదో జాబ్ చేయాలి. కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఏదో చేయాలి. కానీ నాకు ఆ ఆలోచన జాబ్ చేద్దామనే కాన్సెప్ట్ రాదు. ఉద్యమకారులు ఎప్పుడు కూడా జాబ్ చేయాలనుకోరు. నేను కాదు ఇంకెవడు ఏ ఉద్యమకారుడు కూడా అనుకోడు. అంటే ఎవడో కిందో పని చేయాలి అనే కాన్సెప్ట్ ఉద్యమకారులు ఏ ఉద్యమకారుడికి ఉండదు. అసలు ఉద్యమకారుల కాన్సెప్ట్ ఏంటి అంటే మీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా ఉద్యమకారులనేది చాలా నిజంగా సమస్యల మీద పోరాటం చేసి ఉద్యమకారులని చాలా ఎంకరేజ్‌మెంట్ చేసి నేను ఉద్యమకారుడిని. వారికి తినడానికి టైంలో తిండి లేకపోయినా ప్రజా సమస్యలను పరిష్కారం చేద్దామనే ఆలోచన ఉద్యమకారులకు ఉంటది. ఈరోజు నా పరిస్థితి కూడా సేమ్ అన్న. నిజం చెప్పాలంటే మేము చాలా పెద్ద కుటుంబం మాది. మా కుటుంబంలో చాలా పెద్దవాడిని నేనే. నాకు తర్వాత నాకు ముగ్గురు చెల్లెలు, దాని తర్వాత తమ్ముళ్ళు ఇద్దరు. చాలా పెద్ద కుటుంబం మాది. ఆరుగురు. నన్ను పడితే ఏడుగురు మొత్తం. ఏడుగురు. అందరికంటే పెద్ద నేనే. ఇంకొక చెల్లెది పెళ్లయిపోయారు. నలుగురు చెల్లెలు. ఇద్దరు తమ్ముళ్ళు. ఆ! ఆ! పెద్ద కుటుంబం. అంటే నేనేమంటానంటే ఉద్యమకారులనేవారు నిస్వార్థంగా పోరాటం చేసేటోళ్ళు ఉద్యమకారులు చాలా మందున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉద్యమకారు చెప్పాను కదా! ఇంతకుముందు గూడా. అంటే ఒక సమస్య మీద ప్రశ్న ఉండదు. కాదు అతనిది ఏదో స్వార్థం ఉంటది. లేకపోతే ఏదో పార్టీకి అటాచ్‌మెంట్ అంటే ఆ పార్టీ అధికార పార్టీ కాబట్టి ఇతన్ని తిట్టాలి. ఏదో ఇంటర్నల్ స్వార్థంతోటి జరుగుతానే తప్ప నిజంగా అక్కడ సమస్యని పరిష్కారం చేద్దామనే కాన్సెప్ట్‌లో జరగడం లేదు. ఆ రకంగా నిజంగా జరిగితే ఇంకా సమస్యలు చాలా 100% దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సమస్యల మీద పోరాటం చేయాలి. నిస్వార్థంగా పోరాటం చేయాలి. తప్పకుండా మనం ఒక స్టేజ్ సర్టెన్ స్టేజ్ వరకు ఉద్యమాలు చేస్తూనే ఉండాలి. నేనైతే చెప్తున్నా ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు. అప్పుడు జనాలే కోరుకుంటారు ఇట్లాంటి వాళ్ళు మనకుంటే బాగుంటది అని అనుకుంటారు. ఈరోజు ఎంపిక చేసుకొని ఈరోజు ప్రత్యేకించి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే చేశారు. వటికని చేయలే కదా! ఆ ప్రాంతంలో సమస్యల మీద నిరంతరం పోరాటం చేసిన. ఉద్యమాల నుంచి రాజకీయాలకొచ్చినప్పుడు నేను రాజకీయమే చేసిన. ఉద్యమకారులను గౌరవిస్తూనే నేను మళ్ళా అటు ఉద్యమాల వైపు ఇక మనం వెళ్ళలేగా. ఇంకా అదే పచ్చ జెండా పట్టుకొని ఇంకా గ్రామాలు తిరగలే. నేనేం 3 రంగుల జెండా పట్టిన. 3 రంగుల జెండా పట్టుకొని గ్రామాన తిరిగిన. ఆ! ఆ! యెస్. గడప గడప తిరిగిన. ఏ పిలిపించినా తిరిగినాం, చేసేసినాం. దాంతో పాటు ఉద్యమకారులను ఎక్కడ కూడా మనం తక్కువ అంచనా లేదు. ఉద్యమకారులను 100% నేను గౌరవిస్తా. కంపల్సరీ ఉద్యమకారులనేవాడు అవసరం ఈ సమాజానికి. ఇప్పుడు కూడా అవసరం. ప్రెజెంట్ కూడా అవసరం. ఇప్పుడున్న అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వస్తున్న ఈ మోడర్న్ ప్రపంచంలో ఈ ఉద్యమాలు ఇంకా జరగాల్సిందేనంటారా? 100% నిరంతరం ఉద్యమాలటి జరుగుతూనే ఉంటాయి. ఇంకెన్ని సంవత్సరాలైనా కానీ. సమస్యలని పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం అని ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వంలో కూడా సమస్యలుంటాయి. తప్పకుండా పోరాటం చేయాలి. ఏ సమస్య అనేది నిరంతరం. సమస్యలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఉద్యమకారులు లేకపోతే ఎవరు ప్రశ్నించాలి? ఎవడైనా కూడా ఇది లీడర్ అయితే వ్యవహరించాలి గదా! ఆ లీడర్ అనేవాడు నిస్వార్థంగా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ, కాదు అధికార పార్టీ ఉంది కదా! దాన్ని ఇట్లా బదనాం చేద్దాం, ఎట్లా ఇరకాటం పెడదాం. ఇరకారం పెట్టడానికి ఉద్యమాలు చేయడం కాదు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలి.